భారత ఆర్మీకి సర్వీస్ జవాన్ల మద్దతు. కాశ్మీర్ పహల్గాంలోని భారతీయులపై జరిగిన టెర్రరిస్టుల దాడికి నిరసనగా టెర్రరిస్టుల దాడిలో చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని కరీంనగర్ భారత్ ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చిన మాజీ సైనికులు సంఘీభావం ప్రకటించి 1 నిమిషం మౌనం ప్రదర్శించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరం ఉంటే మళ్లీ యుద్ధం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. భారతీయులు అందరూ ఆర్మీకి, భారత ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూ సంఘీభావం తెలపాలని అన్నారు. నిరాయుధులైన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి చంపడం హేయమైన చర్య అని అన్నారు. ఈ దాడిని దేశంలోని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయమని అన్నారు. నా పేరు బిస్మిల్లా ఖాన్. నా కరీంనగర్ మాజీ సైనికుడిని. ఇవాళ నిన్న జరిగిన మన మురళీ నాయక్ మన ఇవాళ దేశం గురించి ప్రాణాలు అర్పించిన వాటి గురించి మేము సంతాపంగా 1 మినిట్ ఇక్కడ మనం ఆయన గురించి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మన దేశం గురించి చేసిన త్యాగాన్ని మర్చిపోకుండా మనం ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క సైనికుడు, ప్రతి ఒక్క యువతలో రక్తం అనేది మరుగుతుంది. దీంట్లో ఏంది డౌట్ లేదు. మేము మాజీ సైనికులం. మేము అక్కడ సర్వీస్ ఆ బార్డర్ మీద ఆ ప్రాంతాలలో మనం డ్యూటీ చేసి వచ్చిన వాళ్ళం. మాకు అక్కడి పరిస్థితులు, అక్కడి యుద్ధ నైపుణ్యాలు మాకు తెలిసినాయి. కాబట్టి మేము భారతదేశం గురించి అప్పుడు కూడా మనం ప్రాణాలు అర్పించడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటికీ కూడా మా జీవితంలో మా ప్రాణాలు ఇవ్వడానికి మాకు అవసరం పడితే దేశాన్ని గురించి మేము త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాం. మేము దేశ సేవకు ఎప్పుడు వెనకాడలేదు. ఇవాళ కూడా అదే స్ఫూర్తి మా మాజీ సైనికులలో ఉంది. కాబట్టి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి మనం ఇవాళ గర్వదించదగిన విషయం. ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసినప్పటి నుంచి పాకిస్తాన్ ఉగ్ర సంస్థలు జైషే మొహమ్మద్ కానీ, లష్కర్ తోయిబా కానీ, మసూద్ అజర్ కానీ వీళ్ళందరి వాళ్ళ వణుకు పుట్టించేసినాం. ఇవాళ మన భారతదేశం ఏంది అనేది మనం ఇప్పుడు కాదు, మనం పాత రోజులలో నిరూపించినాం. 1965లో కూడా వాళ్ళకి చుక్కలు చూపించినాం. 1971లో కూడా వాళ్ళని ఓడించినాం. అయినా బుద్ధి మారలేదు. కాబట్టి ఈసారి పకడ్బందీగా అయ్యేవాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ ఇండియా అని పేరు వింటేనే వాళ్ళకు వణుకు రావాలి అనే స్థాయి మనం ఇవాళ చేస్తున్న మన ప్రయత్నం ఇది. దీంట్లో మనం 100% సక్సెస్ అవుతాం. మా భారతదేశం యువత అంతా, మొత్తం భారతదేశం మాజీ సైనికులు అంతా కరీంనగర్ డిస్టిక్ నుంచి మేము స్పెషల్గా ఇవాళ 100కి 100% మేము పాల్గొంటాం. ఒకవేళ మనకు ఆర్డర్ వచ్చిందా అంటే మన 100కి 100% పాల్గొంటాం. 2018 తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళకు వాళ్ళు పిలిచే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి మేము అందరం ఇప్పుడే లేటెస్ట్గా మనం రిటైర్డ్ అయినాం. కాబట్టి మేము యుద్ధానికి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడేది లేదు. ఆరు పాకిస్తాన్ని వదిలిపెట్టేది లేదు. ఆరు ఈ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి, ఉగ్రవాదుల్ని మెయిన్ అమాయక ప్రజల్ని కాదు. మన ఆర్మీ అనేది పాకిస్తాన్ ఆర్మీ కాదు, మన ఇండియన్ మిలిటరీ ఏంటంటే అమాయక ప్రజల్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూనే వచ్చింది. ఇప్పుడు కూడా కాపాడుతాం. కానీ ఉగ్రవాదుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలా వదిలిపెట్టేది లేదు. మన ఇండియా దిక్కు కన్నెత్తి చూడకుండా ఇవాళ చేసే ప్రతి చర్యకు ఇవాళ ఇండియన్ ఆర్మీ చేసే ప్రయత్నం. దీనికి అందరూ మనం సహాయ సహకారాలు ఉంటాయని మీ మీడియాపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్. చెప్పండి. నేను రిటైర్డ్ హౌస్దార్ మల్లేశం, సిద్దిపేట జిల్లా. నేను 24 ఏళ్ళు ఆర్మీలో చేసి బొఫోర్స్ గన్నర్ హౌస్దార్గా చేసిన. ఇన్ని రోజులుగా చేసిన ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు అయిపోయింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పాపం పోనీ అని వాళ్ళను వదిలిపెట్టుకుంటా పోతే మొత్తం వాళ్ళే అన్యాయమైన కాల్పులు కాల్చుండ్రు. మా మీద ఎన్నోసార్లు వాళ్ళు దీపావళి పటాకుల మాదిరిగా కాల్చినా కానీ అప్పుడు కూడా నో ఫైర్ అని వచ్చింది. అప్పుడు ఫైర్ చేయలేదు వాళ్ళ మీద. అయినా కూడా ఇప్పుడు వాళ్ళ మీద మోకా వచ్చింది. ఆదేశాలు మోదీ ప్రభుత్వం వచ్చి నుంచే ఆదేశాలు ఇచ్చింది. మొత్తం వాళ్ళు ఒక్కటేస్తే మీరు రెండే ఇల్లు జవాబు ఇంటిగా మొక్క విలా పత్థర్ से देंगे जवाब. इसी मुताबिक वो जवाब देते हुए अभी जो कर रहा है वो अच्छा है. अपना देश की जनता और पूरा सपोर्ट है और एक्सर्विसमेंट जो तेलंगाना से पूरा सपोर्ट है. अभी जो आगे जो तैयार है अपना ఏ పిలుపు వచ్చినా కూడా మేము పోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడు వచ్చినా కూడా నాకు 60 అబవ్ అయింది. అయినా కూడా నేను పోవటానికి సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్క పౌరుడు కూడా పోవటానికి సిద్ధంగా ఉన్నాము. ఇది అన్యాయమైన చేస్తులు. సింధూర్ అనేది ఒకటి మంచి ఓపీ మేఘదూతు, ఓపీ పరాక్రమం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కొత్తగా పేరు పెట్టిండు. ఆ పేరు కరెక్ట్ పెట్టిండు మోదీ ప్రభుత్వం. అది ఎందుకంటే వాళ్ళు సింధూరాన్ని మిఠాయించడానికి కోషిష్ చేసిళ్ళు. వాళ్ళ సింధూరాలు బతకకుండా వాళ్ళ తప్పుడు చేసేటోళ్ళను అణచివేయడానికి చాలా మంచి చర్య తీసుకుంటాను. ఇది భారత ప్రభుత్వం చాలా మంచి చర్య తీసుకున్నది. ఇప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ సైరన్ మోగినా కూడా మన ప్రజలు కాపాడుకోవడానికి
మన జీవితాలను కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎదురు కాల్పులల్లో కూడా ఎక్కడైనా కూడా మనం కాపాడుకోవాలి. ప్రస్తుతం మళ్ళీ ఇంటికి మొత్తానికి పత్తర్ సే దేంగే ఇసి మొత్తానికి జవాబు బీ దేనా. మనం చుపాయించి ఉండవలసిన అవసరం లేదు. చుపాయించి ఉండదానికంటే చుపాయించి పని కూడా మళ్ళీ చేతనే ఉండాలి. వాళ్ళకు తగిన జవాబు ఇవ్వాలి, మొకవిలా ఇవ్వాలి వాళ్ళకు. అది కరుణాకర్ రెడ్డి, కరీంనగర్ జిల్లా. 30 years ఆర్మీ సర్వీస్ చేసినాం. ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఆపరేషన్ నడుస్తుందో ఆ ఏరియాని, బికానేర్ కానీ, రాజస్థాన్లో పలోది, జైసల్మేరి, మళ్ళీ తర్వాత పైల్గామ్, జమ్మూ, అక్నూర్, శ్రీనగర్, లే లడాక్ మ్యాక్సిమం 9 years జేఎన్కే మొత్తం బార్డర్ని సర్వీస్ చేసినాం. మాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మాకు పిలుపు వస్తే పోవడానికి మేము రెడీ. మెయిన్ ఏంటంటే మేము గవర్నమెంట్ని అడిగేది ఇలాంటి ఛాన్స్ మన ఇండియన్ ల్యాండ్ను ఆక్రమించుకొని పీఓకొని దాన్ని అడ్డం పెట్టుకొని మన ల్యాండ్లో టెర్రరిస్ట్ ల్యాండ్ పాదులు పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మన ఇండియా పైకి ఉసుగులుపుతుంది. ఇలాంటి ఛాన్స్ రాదు. ఇదే మనకు లాస్ట్ ఛాన్స్. ఇన్ని ఏళ్ళ తర్వాత ఈ ఛాన్స్ వచ్చింది. ఈసారి కంపల్సరీ పీఓకొని మన ఇండియాలో కంపల్సరీ మనం క్యాప్చర్ చేసుకోవాలి. ఆక్యుపైడ్ కాశ్మీరు మన కాశ్మీర్. అది ఎంతవరకు మనం ఆక్రమించలే. ఇదే ఉగ్రవాదులు ఉట్టుకొస్తూనే ఉంటారు. మళ్ళీ సేమ్ ట్రైనింగ్ వస్తుంది, మన ఇండియాలోకి వస్తారు, చొరబాటుదారు వచ్చి మళ్ళీ ఇదే ఉంటుంది. కానీ ఈసారి పీఓకే మన అయిపోతే పీఓకే తర్వాత వాళ్ళకు పాకిస్తాన్ ప్లేన్ ఏరియా. పీఓకే అనేది మెయిన్ హిల్ స్టేషన్. కమ్సే కమ్ 12,000 18,000 feet హైట్ ఉంది. ఎందుకంటే దానిపై నుండి మనం కింద ఉన్నాం కాబట్టి మనకి ఎప్పటికైనా డేంజరే అని. అందుకే ఇప్పుడు అదే మ్యాక్సిమం లే చూడండి, లాస్ట్ ఎండ్ ఆఫ్ హిమాలయ గ్లేసియర్ మన హైట్ ప్లేస్లో ఉన్నాం 18,000 feet. అక్కడ ఎలాంటి టెర్రరిస్ట్ మూవ్మెంట్ కానీ ఎలాంటి మూవ్మెంట్ ఉండదు. ఎందుకంటే మనకు అక్కడ అడ్వాంటేజ్. పీఓకను మనం ఆక్రమించుకుంటే నెక్స్ట్ పాకిస్తాన్కు టెర్రరిజం అనేది రూపురేఖ లేకుండా పోతుంది. మా సైనికుల తరపున కంపల్సరీ ఈసారి పీఓకను ఆక్రమించుకోవాలి. మేము ఆల్రెడీ ఆపరేషన్ మేఘదూత్, ఆపరేషన్ శివశక్తి, ఆపరేషన్ ఓపీ రక్షక్, ఆపరేషన్ కార్గిల్ ఇవన్నీ చేసిన మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది. మాకు ఎంత తొందరగా పిలిపిస్తే మేము పోవడానికి రెడీ ఉన్నాం. ఈ ఛాన్స్ మాత్రం మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ చెప్తున్నాం, పీఓకను మనం ఆక్రమించుకుంటే బాగుంటుంది. జై భారత్, జై హింద్. నా పేరు కరుణాకర్ రెడ్డి, కరీంనగర్.